మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మేకర్ మట్టి అలియాస్ మధుసూదన్ రెడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మట్టిగా చలామణి అవుతున్నాడు మధుసూదన్ రెడ్డి. బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె. సెప్టెంబర్లో శ్రీవాత్సవ్ హవి అనే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బెంగళూరు నుంచి డ్రగ్స్ తో విశాఖ వెళుతూ విజయవాడలో పట్టుపడ్డారు. శ్రీవాత్సవ్ హవీల అరెస్టుతో అటు మడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి మడ్డి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. తాజాగా బెంగళూరులో పోలీసులకు చిక్కాడు మడ్డి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ని విక్రయిస్తూ బెంగళూరులో పట్టుబడ్డ మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఇప్పుడు పోలీసుల అదుపులో ఉండడం చూస్తున్నాం. ఇటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. మధుసూదన్ విచారణలో భాగంగా పోలీసులు ఎటువంటి విషయాలు తెరపైకి తీసుకొస్తున్నారు? చూస్తుంటే డ్రగ్స్ సార్లు కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డి బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కటమట పోలీసులు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించి బెంగళూరులో నివాసం ఉండి తెలుగు రాష్ట్రాల యువతకు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు మదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి. సెప్టెంబర్ లో బెంగళూరు నుంచి డ్రగ్స్ తో విశాఖ వెళ్తూ విజయవాడలో పట్టుబడి 8 విద్యార్థులు శ్రీవాత్సవ్ హవీలాలకు సంబంధించిన సప్లై చేసినట్లు గుర్తించారు. శ్రీవాత్సవ్ హవీలా అరెస్ట్ చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళాడు మధుసూదన్ రెడ్డి. అప్పటి నుంచి కూడా బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తుంటే తెల్లవారుజాము సమయంలో పోలీసులు అతను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అదుపులో తీసుకొని డ్రగ్స్ ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, ఎవరెవరికి సప్లై చేస్తారు, డ్రగ్స్ వ్యాపారం ఎప్పటి నుంచి కొనసాగుతా ఉంది, ఏ ప్రాంతాల్లో తరలించారు అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్న శివ, ప్రధానంగా ఎప్పటి నుంచి ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకు కానీ లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ డ్రగ్స్ ని సరఫరా చేయడం జరుగుతుంది? అయితే ఎందుకు అతను ఈ విధంగా మారాల్సిన అవసరం వచ్చింది? అంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఇతనికి సత్సంబంధాలు కలిగి ఉండటంతో వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ఇతను గత 3-4 సంవత్సరాల కాలంగా డ్రగ్స్ వ్యాపారానికి అలవాటు పడ్డట్టు తెలుస్తా ఉంది. వివిధ దేశాల నుంచి కూడా దుబాయ్, ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాల నుంచి ఇతను డ్రగ్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకి విక్రయిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా యువతని టార్గెట్ చేసుకుని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్న పోలీసులు విచారణలో పూర్తి స్థాయి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక మనం చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకు కానీ లేదంటే విద్యార్థులకు కానీ డ్రగ్స్ ని విక్రయిస్తున్న వ్యక్తి మడ్డి అలియాస్ మధుసూదన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఇంకా ఎవరెవరు ఇందులో పాలు పంచుకుంటున్నారో వాళ్ళ పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.